హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే దక్షిణాఫ్రికా రావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా రావడంతో టీమిండియా డబుల్ టీస్ ఫైనల్ ఆశలు అయితే గల్లంతైనాయని చెప్పుకోవచ్చు. అయితే మరొక బెర్త్ కోసం అయితే ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది. ఆ రెండు జట్లు ఏంటి, అదేవిధంగా టీమిండియా డబుల్ టీస్ ఫైనల్ చేరాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. డబుల్ టీస్ ఫైనల్ రేస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు. మూడు జట్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ మధ్య అయితే ఒక ప్లేస్ అయితే 100% అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా పాకిస్తాన్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్టులో వచ్చేసరికి 2 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా అద్భుతమైన విజయం నమోదు చేసి 66.58%తోనైతే మన సౌత్ ఆఫ్రికా డబుల్ టీస్ ఫైనల్ అయితే చేరింది. మొదటి జట్టుగా అయితే సౌత్ ఆఫ్రికా అయితే చేరిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేస్ కోసం అయితే ఈ రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని కూడా ఉంది. ఆ రెండు జట్లు వచ్చేసరికి ఆస్ట్రేలియా అదేవిధంగా భారత్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ అవుతుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఇప్పుడు ఫైనల్ చేరుతుందని అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు జట్ల మధ్య ప్రజెంట్ 4వ టెస్టు జరుగుతుంది. అదేవిధంగా మరో టెస్టు కూడా ఉండనుంది. ఈ రెండు టెస్టుల్లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు మాత్రమైతే ఫైనల్ చేరే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ డబుల్ టీస్ ఫైనల్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. విన్నింగ్ శాతం వచ్చేసరికి 66.68% విన్నింగ్ శాతం ఉండడం జరిగింది. అది సెకండ్ పొజిషన్లో ఉన్న ఆస్ట్రేలియా వచ్చేసరికి 58.68% ఉండడం జరిగింది. అదేవిధంగా మన టీమిండియా వచ్చేసరికి 55.68%తోనైతే మూడో స్థానంలో అయితే ఉంది. ఆ తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్, శ్రీలంక దేశాలు అయితే ఉండడం జరిగినాయి. అయితే మూడు జట్లలో ఏ రెండు జట్లు ఫైనల్ చేరుతున్నాయి అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఒక ప్లేస్ అయితే సౌత్ ఆఫ్రికా కన్ఫర్మ్ చేసుకుని మరొక ప్లేస్ కోసం అయితే ఆస్ట్రేలియా అదేవిధంగా ఇండియాలో అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ జరుగుతున్న టెస్టు ఆ జరగబోయే టెస్టులో విజయాలు సాధించిన జట్టు మాత్రమైతే ఫైనల్ చేరుతుంది. అయితే టీమిండియా డబుల్ టీస్ ఫైనల్ చేరాలి అంటే ఒకే ఒక మార్గం ఉండడం జరిగింది. ప్రజెంట్ జరుగుతున్న టెస్టులో విజయం సాధించాలి. అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరగబోయే 5వ టెస్టులో కూడా విజయం సాధిస్తేనే టీమిండియా ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఏదైనా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచి ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఆస్ట్రేలియా వచ్చేసరికి ప్రజెంట్ ఈ టెస్ట్తో పాటు మరొక టెస్ట్ టీమిండియాతో ఉంది. ఈ రెండు టెస్టులతో పాటు ఆస్ట్రేలియాకి వచ్చేసరికి శ్రీలంకతో 2 టెస్టులు ఉండడం జరిగినాయి. ఆస్ట్రేలియా ఫైనల్ చేరాలి అంటే శ్రీలంకతో జరగబోయే 2 టెస్టుల్లో గెలిస్తే డబుల్ టీస్ ఫైనల్ చేరుతుంది. ఆస్ట్రేలియాకి అయితే ఎక్కువ డబుల్ టీస్ ఫైనల్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. టీమిండియా చేరాలంటే 2 టెస్టుల్లో విజయం సాధించాలి. ఆస్ట్రేలియా విజయం ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో జరగబోయే 2 టెస్టుల్లోనూ విజయం సాధిస్తేనే ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇండియాకు అదేవిధంగా ఆస్ట్రేలియా జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మాత్రమైతే ఈరోజు 4th టెస్ట్ అయితే ఎండ్ కాకపోతే ఈరోజు అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ డ్రా అయితే మాత్రమైతే మరో టెస్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రమైతే డబుల్ టీస్ ఫైనల్ రేస్ నుంచి అయితే టీమిండియా అయితే మ్యాక్సిమం అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే, లేకపోతే మాత్రమైతే మరొక టెస్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూడాలి టీమిండియా డబుల్ టీస్ ఫైనల్ చేరుతుందా లేదా అనేది అయితే ఈ రోజు అయితే క్లారిటీ రానుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరొక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నా. ఇండియా చేరుతుందా లేదా ఆస్ట్రేలియా చేరుతుందా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.